అందరికీ నమస్కారం. వైరా మండలం సానా లక్ష్మీపురం గ్రామానికి చెందిన బెల్లం సాయి ఇటీవల రోడ్డు యాక్సిడెంట్లో ఎడమకాలు 2 చోట్ల విరిగి మరియు వెన్నుపూస ప్రమాదానికి గురయ్యి హైదరాబాద్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ అబ్బాయిది కూలి పనులు చేసుకునే కుటుంబం. తల్లి చనిపోయింది, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ సాయి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ నైట్ హాస్పిటల్ పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా లారీ గుద్ది యాక్సిడెంట్ అయింది. వాళ్ళ నాన్నగారు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోవటం వలన దాదాపు 7-8 లక్షల దాకా అవుతాయి అని డాక్టర్స్ చెప్పారు. అయితే సాయి ఫ్రెండ్స్ అందరు కలిసి మార్పు స్వచ్ఛంద సంస్థను కోరగా మేము బుధవారం రోజు హైదరాబాద్లోని సాయి ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయికి 5,000 రూపాయలు అందించడం జరిగింది. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వాళ్ళది. రోజు కూలి పనులు చేసుకుంటూ పనికి వెళితే మాత్రమే తినే పరిస్థితి. అందుకని దాతల కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా స్పందించి సాయికి ఎంతో కొంత మనకి తోచినంత హెల్ప్ చేయాలని చెప్పి మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా అందరినీ కోరడం జరుగుతుంది. ఇక్కడైతే 1 month ఉన్నది. మళ్ళీ ఖమ్మం షిఫ్ట్ చేసి అక్కడ జాగృత హాస్పిటల్లో సార్ తెలిసిన సార్ మాట్లాడి కొంచెం